ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. యెహోషువ 1వ అధ్యాయము 13వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పడుతున్నటువంటి శ్రమల్లోను, వేదనలోను, దుఃఖములోను, ఆవేదనలోను ఇలా నువ్వు ఎంతగానో కృంగిపోతూ ఉన్నావా? నీవు అలుపు లేకుండా సొమ్మసిల్లి ఉన్నావా? నా జీవితంలో ఎప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి అని ఎదురు చూస్తూ ఉన్నావా? నా జీవితం ఇంక ఇంతేనా? నా జీవితం ఇంకా మారదా? నేను నా జీవితంలో అద్భుతాలు కార్యాలు చూడలేనా అని నీవు అనుకుంటున్నావేమో. అయితే నీవు భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా ఈ దినమున నీకు విశ్రాంతిని కలుగజేయుచున్నాడు. దేవుడు ఈ సృష్టిలో ఎంతో కాలముగా ప్రతి ఒక్కటి దేవునికి లోబడుతూ ఉన్నవి. అయితే మనము కూడా, సృష్టి అయితే లోబడుతుంది కానీ మనము లోబడలేకపోతూ ఉన్నాం. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు లోబడి ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుచుకొని జీవిస్తావో, దేవుడు అంటున్నాడు, నీ సమస్యలన్నిటిలో నుంచి నీవు అలుపెరుగుతున్నావు కదా, ఆ అలుపు నుంచి, సొమ్మసిల్లత్వం నుంచి నేను నీకు విశ్రాంతిని కలుగచేస్తాను అని వాగ్దానము చేస్తున్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ యొక్క పాదములకు వేవేల వందనములు, స్తుతి స్తోత్రము తండ్రి. అపారమైన మీ ప్రేమను బట్టి మీకు వందనములు దేవ. చేసిన కార్యములకై మీకు వందనములు, చేయబోతున్న కార్యములకై మీకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు దేవ. తండ్రి యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి, స్థిరపరచండి దేవ. అభివృద్ధి చేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము రాజా. సహాయం చేయండి తండ్రి. ఈ దినమున ఎంతమంది నాయన ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించమని వేడుకుంటున్నాం దేవా. మరలా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది పరీక్షలకు వెళ్తూ ఉన్నారో దేవా, వారి పరీక్షలో మీరు తోడై నడిపించి అత్యధికమైన విజయాన్ని వారు పొందుకునేలాగున సహాయం చేయండి తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. వెళ్తున్నటువంటి ఇంటర్వ్యూస్ లో మీరు తోడై నడిపించి ఆ యొక్క ఇంటర్వ్యూలో తండ్రి మీరు ఒక మంచి జ్ఞానం దయచేసి మంచి ఉద్యోగమును వారికి అందించమని, మీ చిత్తమైతే అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో వారు మీరు ఐక్యపరచండి, జతపరచండి. ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు లేకుండా తండ్రి నైనా మరి ఏడుస్తూ కృంగిపోతూ కుమిలిపోతూ ఉన్నారు దేవా. అటువంటి గర్భాలను ముట్టవా యేసయ్యా. తండ్రి నైనా అలసిపోయిన వారి ప్రాణమును మీరు తృప్తి చేయవాడవు కదా తండ్రి. నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి గర్భం తెరవబడును గాక యేసు నామములో. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. బలహీనలకు బలం చేకూర్చండి. మరణ పడకలో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థ విడుదల కలుగ చేయమని వేడుకుంటున్నాము దేవా. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి. సంపూర్ణమైనటువంటి క్షేమాన్ని, రక్షణను వారికి అందించమని వేడుకుంటున్నాము తండ్రి. వ్యసనాలకు బానిసైపోయిన వారు దేవా మీరు జ్ఞాపకం చేసుకురండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించి కుటుంబాలలో నెమ్మదిని, క్షేమాన్ని, శాంతిని అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినమున ఎంతమంది విడిపోతున్న కుటుంబాలు అయితే ఉన్నాయో ఒకరి పట్ల ఒకరికి నాయన మీరు సఖ్యతను, ప్రేమను, ఐక్యతను దయచేసి విడిపోతున్న కుటుంబాలు మరలా మీరు ఐక్యపరచవా యేసయ్యా, జతపరచమని వేడుకుంటూ ప్రాధేయపడుతున్నాము తండ్రి. ఈ యొక్క ఉదయకాల దినమున ఎంతమంది యొక్క ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు, నజరేయుడగు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి. మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడిని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.